comedy nominee. నడిగిరికి వణకం. మీరేనా సెంధిల్? నందా. హాయ్, ప్లీజ్ కూర్చోండి. ఒక్కర్లమ్మా. కూర్చోండి. భోజనం చేశారా? ఆచి. స్టోరీ చెప్పండి. அவன் யாரு? ఏం పర్లేదు, మనోడే. సెల్ ఆఫ్ பண்ணி. యా, సెల్ ఆఫ్ చేసి ఉంది. இது என்னன்னா நம்ம பவன் கல்யாண் என்டிஆர் எல்லாம் அடிகார். நான் நோ சொன்னா எதுக்குன்னா நீ தான் இதுக்கு ஹீரோ. நீ இமேஜுக்கு தக்க கதை தான் இதுல இருக்குது. థ్యాంక్ యూ వెరీ మచ్. என்னன்னா கண்ணுல இருந்து ஒரு ஜூம் பேக் வந்தா ஃபர்ஸ்ட் ஷாட் ஹீரோ வந்து செப்பு குட்டுவாரு மாதிரி. பாவம் அவ இன்ட்ரடக்ஷன் என்னன்னா ஒரு பாத்திக்க ரயில்ல கால்ல தட 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 தட. அதுதான் ஹீரோ இன்ட்ரடக்ஷன். அவ வந்து எப்பவுமே சைக்கிள் மேல வருவாரு வருவாரு வருவாரு. ఏంటి బాబు సైకిల్ మీద? ஓ இமேஜ் தானே. அப்போ ஒரு பெஞ்ச் கார்ல வருவார், செப்பு கூட்டுவார். வீட்டுல வந்து பார்த்தா அம்மா அம்மாக்கு வந்து ஹார்ட்ல இந்த மாதிரி ஒரு ஹோல். நீ வீட்டுக்கு போய் அழுதுட்டே இருக்காரு. அம்மா இந்த மாதிரி ஆச்சு, அம்மா இப்போ என்ன பண்ணணும் அம்மா அப்படி அழுதுட்டே இருக்காரு. இப்போ வந்து ஹீரோயின் வந்து ஒரு கோட்டீஸ்வரடி కూతురు. அவ வந்து త్రిష ఓకేవా? త్రిషతో ఆల్రెడీ ఓ సినిమా చేశాను. ఇలియానా కూడా మొన్నే ఒక సినిమా அவ கூட பண்ணிட்டீங்களா? ఎవరు? தீபிகா படுகோனே என்ன செலக்ஷன் தலைவா. அந்த மாதிரி பொண்ணுக்கு ஒரு கோவில்ல பார்த்தா அந்த மாதிரி பொண்ணு இருக்குமா? அந்த மாதிரி இருக்கும் சார். அது வந்து அம்மா கிட்ட அவளும் போடு ஏறுస్తున్నప్పుడు హీరోయిన్ வந்து ஒரு கட்டிங் ஒரு கட்டிங் ஒரு கட்டு ஒரு கட்டிங் ஒரு கட்டு ஒரு கட்டிங் லுக் 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 கட்டு பண்ண ஒரு சாங் தலைவா. இத்தேன் மாதிரி ஒரு குத்தாங்குடி எனாங்கே ஒண்ணும் போடிங்க இந்த மாதிரி ஒரு சாங். బ్యాంకాక్ సింగపూర్ பார்த்தா? సింగపూర్ ఆల్రెడీ చేశాను. ఆస్ట్రేలియా కూడా ఓల్డ్ అయిపోలా. వెన్నిస్ ఎలా ఉంటుంది? సూపర్యా. వెన్నిస్లో வந்து ஒரு చరణం அங்கேந்து ராமோஜி యూనివర్సిటీలో పల్లవి. అక్కడేంటి? அதுல ஆஸ்திரேலியா செட் போடலாமே. ఆస్ట్రేలియా సెట్ ఇక్కడ. அதுக்கப்புறம் ஹைதராபாத்ல ஒரு சமுத்திரம் செட் போட்டு దీపికా పడుకునే చెయ్యి పట్టి என்னடி. నువ్వెవర్ ఫ్రెండ్ అన్నా? ఎస్ జే సూర్య ఎల్లం నా రూమ్మేట్స్ అనే. సముద్రం సెట్. ఏమిరో బండిని దంతున్నావు? నిన్ను దంతా. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నో బడీ కెన్ స్టాప్ టైగర్. 2 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయి. నీకు ఇవ్వాల్సిన డబ్బులే కాదు ఎక్స్ట్రా కూడా ఇస్తా. వడ్డీ అవసరం లేదు, నువ్వే ఉంచుకో. బక్షీస్ ఓకే షెక్కు. ఆడు పైసలైతే తేకపోని పిసిగి సంపుతా. తమ్మి పైసలు తెస్తివా? రాలే. టైం బ్యాడ్ అక్క. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. మళ్ళా టైగర్ కి టైం వచ్చిందంటివి కదరా? రాలే. మళ్ళా ఏమే పోవే చెక్కు అంటివి కదరా? ఊకోక. సొంత అమ్మనమ్మా సొంత అక్కనమ్మా ఇది కూడా అంతే అనుకో. రేపటి నుంచి ఏందిరా కాదు పాడకావరు పలకనా ఏంది. మళ్ళా పైసలు ఎల్లుండి అంటే రేపే స్కాలర్షిప్ వస్తుంది, రాగానే ఇస్తక్క. వద్దక్క, భయమేస్తుంది అక్క. చూడకక్క నేను. Congratulations, best timing in comedy nominee. ఏదో కామ్ గా కాలేజీకి వచ్చి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నామో. సమరసింహారెడ్డి లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంది అక్కడ. ఫ్లాష్ బ్యాక్? నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ. ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఎవరో ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగుంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెరీ రీజనబుల్. ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రత్తాలు చిందించాం. ఫెయిల్ అవడానికా? ఇదిగో ఎలా గోళాలు వద్దు, మేము ఎప్పటికే వీక్లీ మీటింగ్లు వేస్తుంటాం. నీ సంగతి వాళ్ళతో చెప్పాను. Congratulations, best timing in comedy nominee. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీస్ ప్రిఫర్ చేస్తాను. ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింకా, బంకా? హెచ్పిసిఎల్. ఉద్యోగం చేయడానికి మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకు నీ ఛాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మేము సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవడానికి కొంచెం టైం పట్టింది. అదే అదే జేసీ గారు టోబుల్ పెట్టుకుని వచ్చావన్నారుగా. వీటిలో టోబుల్ పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నిటిలోనే ఉంటాయి, వాటిలో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలి. ఇంతకీ మీరు అనే జాబ్ ఏంటి సార్?
నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా అట్లా పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటారంట? ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. ఏజిఎం ఇప్పించండి సార్. అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. చూచండి, మాకు జిఎంఏ కావాలి సార్. సరే కానీ భగవాన్ జీ, ఈ ఉద్యోగాలకి టోపులు పెట్టుకుని వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. ఇక్కడ నాకు జింక్ లో నాకు స్టీల్ ప్లేట్, నాకు బంకులో కానీ అందరికీ ఒక చోట ఇప్పించండి సార్, కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఒక్కలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్, సిఎఫ్. బియ్యం కూడా సార్? నువ్వు యాక్ట్ చేస్తావా?